బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకు మించి ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 తాండవం సిద్ధమవుతుంది. ఈ భారీ యాక్షన్ సినిమాను సెప్టెంబర్ 25 దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే అఖండ 2 షూటింగ్ ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళా, గోదావరి ప్రాంతంలో జరిగిన షెడ్యూల్స్ తో మొదలైంది. సినిమాలో బాలయ్యతో పాటు ఆది పినిశెట్టి విలన్ గా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ ఎస్ సంగీత, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ తో సినిమా టెక్నికల్ గా బలంగా ఉంటుందని టాక్. బాలయ్య అఘోరా రూల్ మళ్లీ హైలైట్ కానుంది. అభిమానులు సినిమా టీజర్ ట్రైలర్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ ని జూన్ లో బాలయ్య పుట్టినరోజుకి విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమా బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబోను మరో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అఖండ 2 క్లైమాక్స్ ఎపిసోడ్ మే 12, 2025 నుంచి గ్రీస్ లో షూట్ చేయనున్నారు. ఈ నెల రోజుల షెడ్యూల్లో బాలయ్య శివతాండవంలో కనిపించనున్నాడని తెలుస్తుంది. గ్రీస్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ హై ఒక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లో సినిమాకు గ్రాండ్ విజువల్ అప్పీల్ తెస్తాయని టీం భావిస్తోంది. ఈ క్లైమాక్స్ సినిమాలోనే హైలైట్ అవుతుందని, బాలయ్య ఎనర్జీ థియేటర్లలో జోష్ నింపుతుందని అంటున్నారు. గతంలో అఖండ సినిమా క్లైమాక్స్ ను తమిళనాడులోని ఓ టెంపుల్లో షూట్ చేశారు. అది ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈసారి గ్రీస్ లో జరిపే షూట్ మరింత గ్రాండ్ గా ఉంటుందని టాక్. బోయపాటి శ్రీను మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్యను సరికొత్త లెవెల్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో సిన్హా, లెజెండ్ సినిమాలతో ఈ కాంబినేషన్ అభిమానులను అలరించింది. అఖండ 2 కూడా అదే రేంజ్ లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మే మొదటి వారంలో హీరో లేని టాకీ సీన్స్ షూట్ చేసి మే 10 నుంచి బాలయ్యతో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 9 వరకు కొనసాగుతుంది. బాలయ్య బర్త్డే సమయానికి టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ టీజర్ తో సినిమా హైప్ మరింత పెరుగుతుందని టీం భావిస్తుంది. బాలకృష్ణ ఈ సినిమాలో 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. డాకు మహారాజ్ సినిమాలో పవర్ఫుల్, స్టైలిష్ విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన విషయం తెలిసిందే. తమ్ముడు బాబీ డియోల్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో అన్న సన్నీ డియోల్ సైతం తెలుగులో ఎంట్రీకి సిద్ధమయ్యాడు.